రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ల్యాండ్స్ అమ్ముడుపోయేంత వరకు చాలా శ్రద్ధ తీసుకుంటారు చాలామంది. వన్స్ అమ్ముడుపోయిందంటే డెవలప్మెంట్ గురించి ఎవరు పట్టించుకోరు, సడన్గా దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు. బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్ళైనా, ఇండిపెండెంట్ హౌస్లైనా, ఫ్లాట్స్ అయినా విత్ ఇన్ 1 year, ఒక వర్షాకాలం, ఒక ఎండాకాలం, ఒక శీతాకాలం వెళ్ళాయనంటే ఎక్కడ లేని లీకేజెస్ బయటపడతాయి. యాక్చువల్గా ఒక ల్యాండ్ కొనాలి అని అంటే అసలు చెక్ చేసుకోవాల్సిన పేపర్స్ ఏంటండి? లీగల్ అన్నది రియల్ ఎస్టేట్లో ల్యాండ్లో ప్లాట్లు కానీ భూమి కొనేటప్పుడు అయితే 100% మస్ట్ ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది. ల్యాండ్ కొనుక్కోవడానికి బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు. ఓపెన్ ల్యాండ్ కూడా మనం బ్యాంక్ లోన్ ఇస్తున్నాం. ఇంతకుముందు ఓపెన్ ల్యాండ్ కి బ్యాంక్ లోన్స్ ఇవ్వరనే వాళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. హెచ్ఎండి లేఅవుట్లు ఇస్తున్నారు. హెచ్ఎండి లేఅవుట్ ఉన్న వాళ్ళకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉన్న వెంచర్లకు, ఎక్కడైనా వెంచర్లో ఇలా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటారు? మేము ఏం చేస్తాం అంటే ఒక 20 acres ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం. 20 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయాలా, 10 ఎకరాలు చేయాలా, 15 ఎకరాలు చేయాలి. ఆ ల్యాండ్ అంతా డాక్యుమెంట్స్ అన్ని చూసుకుంటాం. ఇందులో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా, ఎస్ఎన్ ల్యాండ్స్ ఉన్నాయా, పీటీ ల్యాండ్ ఉందా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఫైనల్గా తీసుకొస్తాం. కానీ ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చాలా మంది పెడుతూ ఉంటారు. బట్ కొంతమంది ఏమంటారంటే ప్రీ లాంచింగ్ ఆఫర్స్ చూసి మోసపోకండి అని అంటారు. మీ వరకు దీని గురించి ఏం చెప్తారు? ప్రీ లాంచింగ్ అన్నది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోద్దండి. ఎవరు ప్రీ లాంచింగ్లో తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకున్నా కానీ, ఎవరు తీసుకున్నా కానీ. జనరల్గా ఒక ల్యాండ్ కానీ, ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ విల్లా కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుందో చెప్పండి. హైదరాబాదు 4 వైపులా రియల్ ఎస్టేట్ ఉంది. హైదరాబాద్ 4 వైపులా పెరిగింది. కానీ ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ చేశారు? గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నుంచి 20 వెంచర్స్ చేశాము. 20 వెంచర్లు అయిపోయినాయి. ఒక 3 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి. హైదరాబాద్కు నలుమూలలో బాంబే హైవే అయితేంది, యాదగిరిగుట్ట వరంగల్ హైవే, మేడ్చల్ హైవే, షాద్నగర్ హైవే, శ్రీశైలం హైవే, అన్ని రూట్లలో వెంచర్ చేశాము. ప్రతి వెంచరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరలో. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయండి మీరు? ప్రజెంట్ మేడ్చల్ హైవేలో కొంపల్లి కౌంటీ 3 అని చెప్పి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. కొంపల్లి కౌంటీ 2 రైట్ సైడ్లో, మేడ్చల్కు రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, 2 ప్రాజెక్ట్స్ అక్కడ నడుస్తున్నాయి. ప్లస్ బాంబే హైవేలో ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ ఫార్మసిటీని మార్చేసి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆర్ ఐటీ అంటున్నారు. ఆ ఏరియాలో ఒక వెంచర్ నడుస్తుంది కడతాల్ టౌన్ దగ్గర. రెరా అప్రూవల్స్ అంటే ఏంటి? హైదరాబాద్ హెచ్ఎండిఏలో ఒక అథారిటీ ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. రేరా కూడా ఒక రెగ్యులేషన్ పెట్టారు గవర్నమెంట్ స్పెషల్గా. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ల్యాండ్ ఓపెన్ ల్యాండ్స్తో పాటు ఫ్లాట్స్తో పాటు ఇండిపెండెంట్ విల్లాస్ కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ విల్లా ప్రాజెక్ట్ క్రౌన్ విల్లాస్ అని చెప్పి ఇంద్రేశం విలేజ్లో నడుస్తుంది. 9 acres ప్రాజెక్టు, 133 విల్లాస్ వస్తున్నాయి. కంప్లీటెడ్ విల్లా ప్రాజెక్ట్. అది గేటెడ్ లేఅవుట్, అది డెవలప్మెంట్ సైట్. అది ఆల్రెడీ మనకు పటాన్ చెరుకు. వాట్ అబౌట్ డ్రైనేజ్ పార్ట్స్? డ్రైనేజ్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్లో డ్రైనేజ్ అన్నది టోటల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఒక వైపు తీసుకొచ్చి ఓకే. ఆ విల్లాస్కి సంబంధించిన మీ మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంది అందులో? కస్టమర్కు ఆఫ్టర్ 2 years నుంచి అసోసియేషన్ గొప్ప చెప్తాం. అసోసియేషన్ ఫామ్ చేసి ఈ కార్పస్ ఫండ్ ఇంకేమైనా ఫండింగ్ ఉంటే వాళ్ళకి షిఫ్ట్ చేసేసి ఈ 2 years మెయింటెనెన్స్ అనేది వాళ్ళ దగ్గర ₹1 తీసుకోము. 2 years అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి మనకు అవసరం ఉండదు. అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మీ థాట్ ప్రాసెస్లో నడుస్తుందా? ఇన్ కేస్ ఎవరైనా వచ్చి మాకు ఇలా కాదండి, ఇలాంటి మార్పులు చేయండి అంటే చేస్తారు? ఇంటర్నల్గా ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ ఎలివేషన్స్ అయితేంది, ఫ్లోర్ ప్లాన్స్, స్ట్రక్చరు ఎంత మీకు ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఇందాక విల్లాస్ గురించి చెప్పారు, ఓపెన్ ల్యాండ్స్ గురించి చెప్పారు. ఇప్పుడు ఫ్లాట్స్ ఏ ఏరియాలో ఉన్నాయండి? 18 acres మెగా ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నాము, ప్లస్ విల్లాస్ కూడా కట్టిస్తున్నాము సిటీకి చాలా దగ్గరలో. ఇమాం గారు, అలాగే ఇందాక మీరు బాంబే హైవేలో ఒక ప్రాజెక్ట్ అన్నారు, దాని గురించి ఒకసారి మాకు వివరంగా. బాంబే హైవేలో మేము గ్లోబల్ సిటీ నేమ్తో ఒక 5 వెంచర్లు కంప్లీట్ చేసాము. అక్కడ గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5, 5th వెంచరు